ప్రభుత్వాలను ప్రజా చైతన్యమే మారుస్తుంది అనే ఆర్టికల్ ఏముంది చూద్దాం. మేధావి అంటే విమర్శనాత్మక ఆలోచన, పరిశోధన, సమాజం యొక్క వాస్తవికత గురించి అవగాహన ఉన్న వ్యక్తి, సమాజంలోని సాధారణ సమస్యలకు పరిష్కారాలను ప్రతిపాదించే వ్యక్తి. మేధావి రాజకీయాల్లో పాల్గొంటారు. మరి ఒక నిర్దిష్ట ప్రతిపాదనను సమర్థించడం లేదా అన్యాయాన్ని ఖండించడం, సాధారణంగా ఒక భావజాలాన్ని తిరస్కరించడం, ఉత్పత్తి చేయడం లేదా విస్తరించడం ద్వారా మరి విలువల వ్యవస్థను రక్షిస్తారు. ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ సక్రమంగా నిర్వహించబడాలంటే రాజకీయాలలో మేధావులు తప్పనిసరిగా ఉండాలి. మరి ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం స్వలింగ సంపర్కం వారికి ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉందని తీర్పు ఇచ్చింది. కేవలం చట్టసభలకు మాత్రమే చట్టాలు చేసే అధికారం ఉంది. చట్టాలు చేసే హక్కు కోర్టుకు లేదు. చట్టసభల నుంచి రూపొందాలని పేర్కొనడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే చట్టసభలకు ఎంత గౌరవం ఉందో, చట్టసభలలో ఉండవలసిన వారు ఎవరు ఉండాలో ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి. మేధావులు చట్టసభల్లో ఉంటే ప్రజా అవసరాలను తీర్చడం, మౌలిక అంటే కామన్ ఫెసిలిటీస్, బేసిక్ ఫెసిలిటీస్ రూపొందించడం, న్యాయపరమైన విధానాలను ప్రజలకు చేరువ చేయడంలో రాజకీయాలలో మేధావులు తప్పనిసరి అవసరం. ప్రజల కొనుగోలు శక్తిని పెంచి ఉపాధి అవకాశాలను కల్పించాలి. రాజ్యాంగబద్ధంగా ఉన్న ఉద్యోగాలను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలి. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ పద్ధతిలో చాకిరీ చేయించుకోవడం కాకుండా చట్టబద్ధంగా వేతన స్కేలును అనుమతించడం వల్ల ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధమైన పరిపాలన చేయాలి. యువత, వృద్ధులు, బాలలు, వికలాంగులు వంటి వారికి విధానపరమైన ప్రకటన చేయడం ద్వారా వారికి గల అవకాశాలను విస్తృతం చేయాలి. విద్య, వైద్యం, సామాజిక న్యాయం, మౌలిక సదుపాయాలు, మానవ అభివృద్ధి పట్ల ప్రభుత్వాలకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ఆయా రంగాల నిపుణులను సంప్రదించి కమిటీలు వేసి ప్రజలు మెచ్చే పాలన చేయాలి. కానీ మేధావులను సంప్రదించకుండా, అఖిల పక్షాలతో కనీసం సమావేశాలు నిర్వహించకుండా, నిపుణుల ప్రమేయం లేకుండానే పాలకులే అన్ని రంగాలలో తామై నిర్ణయాలు తీసుకునే ఏకపక్ష విధానం వల్ల తెలంగాణ చాలా నష్టపోయింది. మరి ప్రజా చైతన్యం పెల్లుబికిన రోజున, మేధావులు, ప్రజా సంఘాలు సింహగర్జన చేసిన రోజున ఓటర్లు తమ హక్కులను తెలుసుకుంటారు. పాలకుల యొక్క దోపిడీని గుర్తించిన రోజున ఖచ్చితంగా ప్రభుత్వాలు మారుతాయి. ఇక మెజారిటీ సంఖ్యలో ఉన్న బహుజనుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ తమ గెలుపుకు కారణమవుతున్నటువంటి 93% ఉన్న బహుజనుల పైన స్వారీ చేస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలను మట్టుపెట్టాలి. ఇటీవలి కాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇతర పేద వర్గాలు, ఆదివాసీలు తమ హక్కులను తెలుసుకునే క్రమంలో ముందు వరుసలో ఉన్నారని గుర్తించడం కూడా చాలా అవసరం. బహిరంగ సభలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేసి మనిషికి 300-400 రూపాయలు చెల్లించి మద్యం పంచి ఇష్టమైనట్లు చేసే ఖర్చు, దానికి సంబంధించిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఎన్నికల సంఘం అడగని కారణంగా రాజకీయ పార్టీలు రెచ్చిపోతున్నాయి. అంతకుమించి అధికార పార్టీ అవకాశవాదాలకు అధికార దుర్వినియోగానికి చేసి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తుంది. రాష్ట్రంలో తమ పార్టీ తప్ప ఏ పార్టీ కూడా ఉండడానికి వీలు లేదనే ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి రాజకీయ పార్టీల చరిత్రను తిరిగి రాయవలసిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలదే కీలక పాత్ర అయినప్పటికీ ఒకే రాజకీయ పార్టీ మాత్రమే గెలిచే ధోరణి నిరంకుశత్వానికి, నిర్బంధానికి, అణచివేతకు, నియంతృత్వానికి దారితీస్తుంది అనేది చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో అలాంటి అవకాశాలకు తావు లేకుండా బహుజన మేధావులు పనిచేయాలి. ఇటీవల ముఖ్యంగా రాజకీయాలలో కనిపిస్తున్నటువంటి వింత ధోరణి ఏంటంటే, ఒక పార్టీలో అవకాశం రాలేదని నిర్ణయానికి వచ్చినప్పుడు వెంటనే మరొక పార్టీలోకి మారిపోవడం అనేది సర్వసాధారణమైపోయింది. ఆ రకంగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి, బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి మారుతున్నారు. స్థానిక ప్రజలు కూడా ప్రశ్నించి నిలదీయాలి. మరి ప్రజలు తమ మౌలికమైన అవసరాలను తీర్చుకోవడానికి తమకు ఉన్నటువంటి ఉపాధి, ఉద్యోగ, ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఖర్చు పెట్టుకొని జీవించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ విషయంలో ఎలాంటి రాజీ పడరాదు. ఉచితాల పేరుతో సంక్షేమ పథకాల రూపంలో ఎలాగైనా అధికారంలోకి వస్తే చాలు అనుకుంటున్నారు. ఈ విషయాన్ని న్యాయ వ్యవస్థ, రాజ్యాంగబద్ధ సంస్థలు, ఎన్నికల సంఘం పరిశీలించవలసి ఉంది.
మరి గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే ఇస్తామని ఈ పదవి కాలంలోగా పింఛన్ 5,000కు, మరి రైతు బంధు 16,000కు దశల వారీగా చేస్తామని, సన్న బియ్యంతో పాటు 93 లక్షల మందికి 5 లక్షల బీమా ఇవ్వడానికి ఆరోగ్యశ్రీ పరిధిని పెంచింది బీఆర్ఎస్. మరి ఈ డబ్బు అంతా తిరిగి లిక్కర్ రూపంలో ప్రభుత్వానికి వస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ వివిధ దశల్లో ప్రకటించినటువంటి 6 గ్యారంటీ హామీలను అమలు చేస్తామంటున్నారు. తమ గ్యారంటీలను కాపీ కొట్టిందన్నారు. ప్రజలందరూ, ప్రజా సంఘాలు, బహుజన సమాజం ఆలోచించవలసిన అవసరం ఉంది. మాకు ఉపాధి కావాలి, విద్య, వైద్యం, సామాజిక న్యాయం, మౌలిక సౌకర్యాలు ఉచితంగా అందాలి. మా ఆదాయాన్ని మేమే సమకూర్చుకోవడం ద్వారా మా అవసరాలను కూడా మేమే తీర్చుకుంటాం. ఈ దేశంలో లేదా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి వీలున్న మేరకు ప్రభుత్వమే భరించి చదివించగల దమ్ముందా? ప్రైవేట్ రంగంలోని విశ్వవిద్యాలయాలను మూసివేయాలి. ప్రభుత్వ రంగంలోని విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడం ద్వారా పేద వర్గాలకు నామమాత్రం ఫీజుతోనే ఉన్నత విద్యను ఉచితంగా నాణ్యమైనది అందించడానికి ప్రభుత్వం ఏనాడైనా హామీ ఇవ్వాలి. ప్రజలు అడిగేది ₹1 కూడా ఖర్చు లేకుండా లక్షల రూపాయల విలువైనటువంటి చికిత్సను కూడా బేషరతుగా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వం దగ్గర ఉన్న మిగులు భూములను భూమి లేని నిరుపేదలకు, ఇళ్ల స్థలాలు లేనటువంటి పేద వర్గాలకు పంపిణీ చేయాలి. కోటాను కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను తమ అనుచరులకు దారాదత్తం చేయడం, నామమాత్రపు రేటుకి అమ్మడం లేదా పెట్టుబడిదారులకు అమ్మడం ద్వారా ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి ప్రభుత్వానికి అధికారం ఎక్కడిది? మిగులు భూములను పంపిణీ చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, ప్రభుత్వ రంగాన్ని మరింత విస్తృతపరచాలని, ప్రైవేటీకరణను నిరోధించాలని, ప్రభుత్వ ఉద్యోగాలను పూర్తి స్థాయిలో భర్తీ చేయడం ద్వారా లక్షలాది కుటుంబాలకు ప్రాణం పోయాలని కోరుకున్నారు. మరి మేనిఫెస్టో, పని విధానం ఆధారంగా మమ్ములను ఎన్నుకోండి అని ప్రజలకు పిలుపు ఇవ్వగలిగితేనే అలాంటి రాజకీయ పార్టీలకు మాత్రమే ఎన్నికల సంఘం అనుమతించాలి. ప్రపంచ ఆర్థికవేత్త, భారతదేశ నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సెన్ చెప్పినట్లుగా మానవాభివృద్ధి జరగాలని కోరుకుంటే ఆ మానవాభివృద్ధి సక్రమంగా జరగాలంటే మౌలికమైనటువంటి సౌకర్యాలను కల్పించడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం మాత్రమే ఏకైక మార్గం అన్నారు. ఆ రకంగా ప్రజల జీవితాల్లో చొరబడడం కంటే ప్రజల ఆదాయాలను రెట్టింపు చేయడం, ప్రజలకు మౌలిక సదుపాయాలు పెంచాలి. కానీ దారిద్ర్యరేఖ కింద ఉన్నటువంటి ప్రజలను పట్టించుకోకుండా సంపన్న వర్గాలకు మాత్రమే ఊడిగం చేసే విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి అని డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి రాస్తున్నారు. ఇది మిత్రులారా, ఇష్టం ఉన్నట్టు మనం ఓటేసుకుంటూ పోతే ప్రభుత్వాలను ప్రజా చైతన్యమే మారుస్తుంది. అంటే ఇది ఉచితాలకు అలవాటు పడితే ఇటువంటి రాజకీయాలే అవుతాయి, ఇటువంటి ప్రభుత్వాలే వస్తాయి. కాబట్టి ఎటువంటి ఉచితాలకు అలవాటు పడకుండా ఓటేయరి. ఇది ఈరోజుటి వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.